ఆ శత్రువుని ఓడించడానికి కారణం ఏంటి? దావీదు అంత ధైర్యంగా మాటలు చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, ఈ చిన్నవాడు అంటాడు, యుద్ధం నేను చేయను, యుద్ధం ఆయన చేస్తాడు. ఈ ఓటమికి కారణం ఏంటో చెప్పనా? నీకు నీవే యుద్ధానికి బయలుదేరుతున్నావు. యుద్ధం నువ్వు చేస్తున్నావు. యుద్ధం నువ్వు చేయబట్టి ఓడిపోతున్నావు. పలుమార్లు నీకు నీవు సొంత ఆలోచనలతో అడుగులు వేసి ఓటమి పాలైనావు. సొంత తెలివితేటలు ఉపయోగించి ఓటమి పాలైనావు. నీ సొంత ఇల్లును, ఆస్తిని అమ్ముకొని నీ సొంత జ్ఞానముతో అడుగులు వేసి ఓటమి పాలైనావు. నేను అంటాను, నీ ఓటమికి కారణం ఏంటంటే నీకు నీవే యుద్ధము చేయబట్టి. ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, యుద్ధం నువ్వు చేయొద్దు. యుద్ధ భూమిలో నీవు నిలబడు. యుద్ధము నేను చేస్తాను, నేను యుద్ధము చేస్తాను, విజయాన్ని నీకు ఇస్తాను. యుద్ధం ఎవరు చేస్తారట? ఆయన చేస్తాడు. విజయం ఎవరు పొందుకుంటారు? నేను అని చెప్పండి చూద్దాం. ఇంకొంచెం గట్టి చెప్పండి. మీరేం చేయకూడదు? యుద్ధం చేయకూడదు. నువ్వు యుద్ధం చేస్తే నష్టం, నువ్వు యుద్ధం చేస్తే అవమానం, నీవు యుద్ధం చేస్తే నీ సొంత డబ్బు ఖర్చు అవుతుంది. నువ్వు యుద్ధం చేస్తే కొన్నిసార్లు ఓటమి పాలైపోతావు. నీ యుద్ధము చేస్తే మనుషుల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటావు. ఆయన దాన్ని నువ్వు యుద్ధం అప్పచెప్పగలిగితే యుద్ధం ఆయన చేస్తాడు. ఏ నరుడు దగ్గర వంగవలసిన అక్కర లేదు, ఎవరి దగ్గర దండం పెట్టాల్సిన అవసరం లేదు. యుద్ధం ఆయన చేస్తాడు.